ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఇన్ఛార్జి మునిసిపల్ కమిషనర్ శారదాదేవి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ప్లాస్టిక్ నివారణపై పాత మునిసిపల్ కార్యాలయం నుండి శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర భాగంగా ప్రతి 3వ శనివారం ఒక థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనే థీమ్తో ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించి, పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యమని తెలిపారు. తిరుపతిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు కలుగుతున్నాయని, వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని తెలిపారు. ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగులు వంటి పర్యావరణహితమైన వస్తువులను వినియోగించాలని ఇన్ఛార్జి మునిసిపల్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. సుగుణమ్మ గారితోనూ, అలాగే నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు అందరితో, అలాగే మన స్టాఫ్ అందరితో కూడా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మన పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి మన శ్రీదేవి కాంప్లెక్స్ వరకు తీయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే ప్లాస్టిక్ వాడుతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా రైట్స్, పనిష్మెంటు, ఇంకెక్కడన్నా పబ్లిక్ కనుక యూజ్ చేస్తే కనుక ఎన్ఫోర్స్మెంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఆ గైడ్లైన్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది మనకి చాలా అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్లేస్కి పబ్లిక్ కానివ్వండి, భక్తులు కానీ ఎక్కువ వచ్చేది. అలాంటిది మనం నగరం సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. దాంట్లో భాగంగా ప్లాస్టిక్ అనేది మనము ఈ భూతాన్ని అంతరించాలి. కాబట్టి ఈ ప్లాస్టిక్ నగరరహితంగా అలాగే స్వచ్ఛ తిరుపతిగా మనము చేసుకోవాలనంటే ప్లాస్టిక్స్ని మనము బాయ్కాట్ చేయాలి. ప్లాస్టిక్ యూజ్ని డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.